తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా బిర్యానీ అంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అని సాధారణంగా అందరికీ తెలుసు. కానీ ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం బిర్యానీ అంటే సోలాల బిర్యానీ. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్కి ఒక బ్రాండెడ్ బిర్యానీ. ప్రధానంగా వర్షాకాలంలో అక్టోబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఎవరైనా ప్రతి ఇంట్లో కూడా ఏదైతే సోలాల బిర్యానీని తయారు చేసుకుంటారో, ముఖ్యంగా కందికి సంబంధించిన ఏవైతే గింజలు ఉంటాయో లేలేత గింజలతోని బిర్యానీ తయారు చేసుకుంటారు. ముఖ్యంగా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ది ఆదిలాబాద్ బ్రాండెడ్ సోలాల బిర్యానీగా పిలుస్తుంటారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా, ఏ ఇంట్లో చూసినప్పటికి కూడా ఈ వర్షాకాలం సీజన్లో అక్టోబర్ మాసంలో ప్రతి ఇంట్లో కూడా సోలాల బిర్యానీ తినకుండా ఉండలేరు అంటే ఒక అతిశయోక్తి కాదు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎక్కడైతే ఒక ఇంట్లో ఉన్నాం, ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం కూడా సోలాల బిర్యానీ తింటారు. అదేవిధంగా సోలాల బిర్యానీ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆ పదార్థాలు ఏవైతే సోలాలకి సంబంధించిన బిర్యానీని తయారు చేయడానికి అవసరమైన ఏవైతే లేలేత కంది గింజలు కానీ, అదేవిధంగా వాటికి అవసరమైన పదార్థాలు మిర్చి కానీ, అదేవిధంగా ఉల్లిగడ్డలు కానీ, మిగతా కొత్తిమీర కానీ, అదేవిధంగా సాధారణంగా అయితే బిర్యానీకి ఏ విధమైన గుమగుమలు వస్తాయో అంతకు మించి గుమగుమలు వచ్చే విధంగా వెజిటేరియన్లో ఇది ఒక అద్భుతమైన బిర్యానీ. అదేవిధంగా పోషకాలలో అద్భుతమైన పోషకాలు ఉంటాయని ఇవి తిన్నవాళ్ళు చెప్తుంటారు. అయితే ఎట్లాంటి పోషకాలు ఉంటాయి, ఏ విధమైన పోషకాలు ఉంటాయి అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా ఈ బిర్యానీని ఎట్లా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు? ముందుగా పోపు పెట్టి అందులో కొన్ని నీళ్ళు పోసిన తర్వాత ఈ కందులని ఉడకబెడతాం. ఉడికించిన తర్వాత దాంట్లో మసాలా ఐటమ్స్ అన్నీ వేసి మళ్ళీ రైస్ వేసి ఉడికించిన తర్వాత బిర్యానీ చేస్తాం. ఈ సోలాల బిర్యానీని తయారు చేయడానికి ఏమేమి రకాల పదార్థాలు వాడతారు, ఏ విధమైన పదార్థాలు వాడతారు, సోలాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎట్లా తీసుకొస్తారు? సోలాలు ముందుగా మేము చైన్ల నుండి వస్తాయి, మేము మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాము. ఇవి ఇక్కడ కందులని సోలాలు అంటారు పొలిసిన తర్వాత. దీనికి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, క్యారెట్ ఇలాంటివన్నీ వాడి మసాలా ఐటమ్స్ వాడి చేస్తాం. సాధారణంగా బిర్యానీ తయారు చేస్తారు, కానీ సాధారణ బిర్యానీకి సోలాల బిర్యానీకి ఉన్న తేడా ఏంటి? దీంట్లో స్పెషల్ ఐటమ్ వచ్చేసి సోలాలు. ఈ సోలాలతోని ఆ ఫ్లేవర్ వచ్చేసి చాలా అందరు ఇష్టంగా తింటారు అన్నట్టు. సోలాలను వాడతామని చెప్తున్నారు, లేలేత కంది గింజలు వాడతామని చెప్తున్నారు. ఏవైతే కంది లేలేత వాడతారో ఎందుకోసం వాడతారు, కారణం ఏంటి? దీంట్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో B12 విటమిన్ కానీ, పోలిక్ యాసిడ్ చాలా ఉంటాయి. ఇవి పిల్లలకు శరీర ఎదుగుదలకు సహకరిస్తాయి మరియు జీర్ణక్రియలో కూడా ఉపయోగపడతాయి. అందుకని ఈ పోషకాలు అందరికీ అవసరం కాబట్టి ఈ సోలాలను మనం వినియోగిస్తున్నాం. ప్రధానంగా మిగతా ప్రాంతాల్లో రకరకాల బిర్యానీలు ఉంటాయి, ఒక ఆదిలాబాద్లో మాత్రం ఈ బిర్యానీ ఎందుకు చేసుకుంటారు? ఆదిలాబాద్లో దొరికే ముఖ్యమైన పంట కాబట్టి పత్తిలో అంతర్ పంటగా ఈ సోలాలను, ఈ కందిని వేస్తారు. ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం సోలాలు ప్రత్యేకమైన వంట కాబట్టి ఇక్కడ చేస్తారన్నమాట. ముఖ్యంగా తిన్న సందర్భంగా, ఏదైతే తినే సందర్భంలో మీరు ఎన్ని సంవత్సరాలు, మీరు చిన్నప్పటి నుంచి తింటున్నారా, ఇప్పుడే తింటున్నారా? చిన్నప్పటి నుండి తింటున్నాం. మేము చిన్నప్పటి నుండి ఈ వంటలన్నీ తింటున్నాం. దీని సోలాలతోని ఒకే ఐటెం కాకుండా, ఒక బిర్యానీ కాకుండా చాలా రకాల ఆహార పదార్థాలను చేస్తాము. సమోసా కావచ్చు, ఆలు పరాటా, దీంట్లో సోలాలను వాడతాం. మళ్ళీ పప్పు, వంకాయ సోలాలు, టమాటా సోలాలు, ఇలా అన్ని రకాల వెరైటీస్ చేస్తాం దీంతో. ఎన్ని రోజుల నుంచి సోలాలు తింటున్నారు, ఇక్కడ ఎప్పటి నుంచి సోలాల బిర్యానీ తయారు చేసుకుంటున్నారు? మాది మొత్తానికి నేను ఉట్టి నుంచి కూడా అదే మా ఇంట్లోనే వండిస్తాం. పత్తి చేనుల మధ్యలో వేసేసి పండిస్తాము. ఇది ఒక వర్షాకాలం సీజన్లోనే లభిస్తుందా, మిగతా ప్రాంతంలో కూడా మిగతా సమయంలో కూడా చేసుకుంటారా? వర్షాకాలం
పత్తిలా మధ్యలో వేసేసి గత 25 సంవత్సరాలు నా పెళ్ళైన నుంచి మా అత్తగారింటికాడ. ఒక సీజన్లో ఎప్పుడైనా మేము సోలాల బిర్యానీ తినలేదు చేసుకోలేము అనే సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? లేదు, ఎండాకాలం ఉండదు, ప్రతి ఇయర్ వేసుడి ఆ పంట. ఒకవేళ మీరు ఈ సీజన్లో ఇంట్లో చేయకపోతే ఏమైనా అడుగుతారా మీ ఇంట్లో వాళ్ళు? అడుగుతారు కదా కంపల్సరీ, అదే మెయిన్ కదా. సోలాల బిర్యానీ స్పెషల్ కదా ఆదిలాబాద్కు. ఇది ఏదైతే ఈ సోలాల బిర్యానీ ఉందో ప్రతి వర్షాకాల సీజన్లో అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఒకవేళ చేసుకోకుంటే ఇంట్లో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో కుటుంబ సభ్యులు ఏరుకోరి ఏదైతే ఈ సోలాల బిర్యానీ తయారు చేయాలని అడుగుతుంటారని చెప్తున్నారు. మరొక మహిళ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం, మీరు చిన్నప్పటి నుంచి తింటున్నారా, ఎప్పటి నుంచి తింటున్నారు? మిగతా బిర్యానీతో కంపేర్ చేసుకుంటే ఈ బిర్యానీ ఎట్లా ఉంటుంది? మేము చిన్నప్పటి నుండి తింటున్నాం. ఇది పెద్దవాళ్ళు చెప్తున్నారన్నట్టు ఇది శ్రేష్టము అని. బట్ సోలాలు మనము బిర్యానీ చేయడానికి బియ్యం ఎన్ని తీసుకుంటామో సోలాలు అంతకంటే ఎక్కువ తీసుకొని ఈ బిర్యానీ తయారు చేస్తారు. ముఖ్యంగా ఇందులో పోషకాలు ఏ రకాలకు పోషకాలు ఉంటాయి, ఏ విధమైన పోషకాలు ఉంటాయి? దీంట్లో ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది పచ్చిది కాబట్టి ఇది ఎండకుండా ఉండి పోషకం ఎక్కువ ఉంటుంది దీంట్లో. అందుకే పిల్లలకు ప్రత్యేకంగా ఈ ముందు కాలంలో వాటి సోలాలు వేసే చేస్తుండే, ఇప్పుడు పిల్లలు తినరని దాన్ని కలర్ఫుల్గా చేసి కొద్దిగా క్యారెట్ అవి విటమిన్స్ అందేటట్టు వాళ్ళకి పిల్లలకు కనబడేట్టు చూపించి తినిపిస్తాము. అంటే మీరు ఎట్లా నేర్చుకున్నారు, ఏ విధంగా నేర్చుకున్నారు? మీ కుటుంబ సభ్యులు మీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నారా, మీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారా, ఎట్లా నేర్చుకున్నారు? అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాము. అత్తవారింటికి వచ్చినాక ఇంకా ఎక్కువ పదార్థాలు నేర్చుకున్నాను. ఇది ఏదైతే ఈ సోలాల బిర్యానీ తయారు చేయడం ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఇంట్లో కూడా వర్షాకాల సీజన్లో బిర్యానీ లేకుంటే కొన్ని సందర్భాల్లో కొట్లాటలుగా అయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తుంటారు. ముఖ్యంగా ఇది అత్యంత పోషకాలు, ముఖ్యంగా మనం వెజ్లో చూస్తుంటే ఏవైతే కందులు ఉంటాయో కందుల్లో పెప్టోన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ఈ పెప్టోన్స్, ప్రోటీన్స్ కానీ, బి కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా రకరకాల విటమిన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇందులో ఏవైతే క్యారెట్స్ కానీ, అదేవిధంగా కొత్తిమీర కానీ, అదేవిధంగా ఉల్లిగడ్డ, మిర్చి ఏవైతే పదార్థాలు వాడతారో ఆ పదార్థాలన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. పూర్వకాలం నుంచే ఈ సోలాల బిర్యానీ ఉంది. అందులో భాగంగానే తాము ప్రతిసారి వర్షాకాలంలో సోలాల బిర్యానీ లేకుండా ఉండలేమంటే ఒక అతిశయోక్తి కాదని వీరందరూ కూడా చెప్తున్నారు. బిర్యానీ రెడీ అయింది, గుమగుమలు వెదజల్లుతుంది. ముఖ్యంగా సోలాల బిర్యానీ అత్యంత ఇష్టంతో తింటుంటారు. ముఖ్యంగా ఎవరైనా ఈ సీజన్లో కుటుంబ సభ్యులు మిగతా ప్రాంతాల నుంచి అతిథులుగా రావడం కానీ, అదేవిధంగా ఈ ప్రత్యేకంగా ప్రతిసారి కూడా ఈ సీజన్లో ముఖ్యంగా అక్టోబర్ సీజన్ వచ్చిందంటే చాలు వీరందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఇంట్లో కూడా సోలాల బిర్యానీ ఖచ్చితంగా తయారు చేసుకోవాల్సిందే, తినాల్సిందే అంటూ మహిళలందరూ కూడా తింటున్నారు. ముఖ్యంగా ఈ గుమగుమలు వెదజల్లుతుంది, అదేవిధంగా పోషకాహారాన్ని అందిస్తుంది, అదేవిధంగా రోగాల్ని కూడా దూరం చేస్తుంది. అదేవిధంగా ఏదైతే కల్తీ లేని, అదేవిధంగా ముఖ్యంగా ఒక సహజ సిద్ధంగా లభించే పదార్థం కావడం, అదేవిధంగా ఏదైతే సోలాలు కావడం, కందుల నుంచి సేకరించిన కంది గింజలు కావడంతో ముఖ్యంగా ప్రోటీన్స్ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా డాక్టర్లు సైతం ఇది అత్యంత పోషకాహారంగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్ద వయసున్న వాళ్ళు కానీ ఎవరైనప్పటికీ కూడా ఈ పోషకాహారాన్ని ఆదిలాబాద్ జిల్లాలో తింటుంటారు. ముఖ్యంగా ప్రతి ఏదైతే ఈ సీజన్లో వర్షాకాలం సీజన్, ముఖ్యంగా ఏదైతే వర్షాకాలం సీజన్ ఉంటుంది, అదేవిధంగా శీతాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఈ ఆహారాన్ని తింటుంటారు. అయితే ఎట్లా ఉంది సోలాల బిర్యానీ అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది బిర్యానీ? చాలా బాగుంది. మామూలుగా ఫెస్టివల్స్ అప్పుడు ప్రత్యేకంగా చేసుకుంటాం, కానీ ఈరోజు మనం చేసుకున్నాం కాబట్టి ఈరోజే ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. అంటే సాధారణంగా మిగతా ప్రాంతాలకి ఏదైతే పండగల సందర్భంగా కానీ ఏదైనా ఫంక్షన్ల సందర్భంగా రకరకాల బిర్యానీ తింటాం, కానీ సోలాల బిర్యానీ తింటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మామూలుగా బిర్యానీ లాగా కాకుండా ఇది సాఫ్ట్ ఫుడ్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరికి తిన్నా కూడా తొందరగా డైజెషన్ అయిపోతుంది.
ఇక మిగతా బయట ప్రాంతంలో ఏవైతే బిర్యానీ తయారు చేసుకోవడం కానీ ఫంక్షన్లో తిన్నప్పుడు కానీ డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా మనం ఎక్కడ చూసినా బిర్యానీ అది మనం తయారు చేసింది మనం చూడలేము. అదేవిధంగా మనమే తయారు చేసుకుంటాం. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి పెడుతుంటాం. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో, అదేవిధంగా మీరు తిన్న సందర్భంగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా బిర్యానీ అంటేనే స్పైసెస్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇవి అందులో చాలా రకాలుగా మనకు శరీరానికి కావాల్సిన అన్ని పోషక విలువలు కలిసిన అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి ఈ సీజన్లో మీరు ఎప్పుడైనా సోలాల బిర్యానీ చేయకపోతే మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చేయాలని అడుగుతుంటారా? అవును, చాలా పిల్లలకు చాలా ఇష్టం. మామూలుగా బిర్యానీ అంటేనే స్పెషల్, అందులో ఇదొక వెరైటీ. ముఖ్యంగా మీరు ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు మిగతా ప్రాంతాల్లో కూడా కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా మీ జిల్లాలో ఆదిలాబాద్ బ్రాండెడ్ సోలాల బిర్యానీ మా ఇంట్లో కూడా మా కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో తయారు చేసి ఒకసారి పంపించండి, లేదంటే తీసుకొని రమ్మని ఎవరైనా అడుగుతారా? అవును, ఇది మామూలుగా ఈ జిల్లాలో ప్రత్యేకం. కాకపోతే అక్కడ వేరే జిల్లాల్లో అంతగా తెలియకపోవచ్చు. మేము చెప్పేసరికి వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. ఇది ఎవరైతే ఈ మహిళ చెప్తున్నమాట, ముఖ్యంగా ఈ ఏదైతే సోలార బిర్యానీ ఉందో ఈ బిర్యానీ ఆదిలాబాద్ బ్రాండెడ్ బిర్యానీ. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకి సంబంధించిన ఇతర జిల్లాలకి సంబంధించిన వాళ్ళు కూడా అత్యంత ఇష్టంతో ఈ బిర్యానీ తినాలి అనే ఒక ఆసక్తిని చూపుతుంటారు. ముఖ్యంగా ఇందులో పోషకాహారం ఉంటుంది, అదేవిధంగా ఒక మంచి పదార్థం. ముఖ్యంగా ఈ సీజన్లో ఏదైతే కల్తీ లేకుండా, అదేవిధంగా రసాయనిక రంగులు లేకుండా ఈ బిర్యానీని తినడం ఎంతో ఇష్టం అని చెప్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ బిర్యానీని తయారు చేయాలి అని తయారు చేయించుకొని తింటారని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ అమ్మ ఉన్నారు. అమ్మ, మీరు ఎన్ని రోజుల నుంచి ఈ బిర్యానీ తింటున్నారు? ఎట్లా అనిపిస్తుంది? చాలా రోజుల నుంచి తింటున్నాము. అత్తవారింట్లో ఇక ఏంటి ఎవరికి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకొని తింటాం. చాలా బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఎట్లా అనిపిస్తుంది? సాధారణంగా వేరే రకాల బిర్యానీ తింటుంటాం, కానీ ఈ బిర్యానీకి ఆలు బిర్యానీ కానీ సోలాల బిర్యానీ కానీ కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది? కందికాయది కదా సోలాల అన్నము, స్పెషల్ అన్నట్టు ఇక చాలా ఇష్టం అందరికీ. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచి తింటున్నారు? మీకు ఎప్పటి నుంచి తెలుసు? మాకు చిన్న ఆదిలాబాద్ వచ్చిన నుండి చాలా ఇష్టము, తింటున్నాం. అంటే మీకు ఈ సోలాల బిర్యానీ తింటే ఈ సీజన్లో ఒకసారి తినకపోతే మీకు ఎట్లా ఏమైనా ఫీలింగ్ ఉంటుందా? బాధ అనిపిస్తుందా? తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుందని చేసుకుంటాము. పిల్లలు అందరూ తింటాము. ముఖ్యంగా మనం ఇంట్లో ఎప్పుడైనా సోలాల బిర్యానీ తయారు చేసుకుంటే గుమ వాసనలు కానీ పక్కింటికి వెళ్తే కానీ అట్లాంటి వాసన కనిపిస్తుందా? వస్తుందండి, వస్తుంది. ఇది ఎవరైతే ఈ అమ్మ చెప్తున్నమాట, ముఖ్యంగా మన ఇంట్లో సోలాల బిర్యానీ తయారు చేసుకుంటే పక్కింటి వాళ్ళకు కూడా ఆ వాసన వెదజల్లుతుంది. ఆ వాసన ఏదైతే చూసిన వాళ్ళు కానీ అదైతే స్మెల్ పీల్చుకున్న వాళ్ళు కానీ ఆ బిర్యానీ తినాలనే ఒక ఆసక్తిని కలిగిస్తుంది. అందుకే ఈ బిర్యానీ అంటే ఆదిలాబాద్ జిల్లాలో తినని వారుండరని చెప్తున్నారు. అందుకే అత్యంత ప్రీతిపాత్రంగా అదేవిధంగా ఇష్టంతో తింటున్నామని వీళ్ళంతా ఒక బిర్యానీ తినడం అంటే తమకు ఒక పండగ వచ్చిన ఆనందం ఏదైతే సోలాల బిర్యానీ తినడం వల్ల అలాంటి ఆనందం కలుగుతుందని ఈ మహిళలు చెప్తున్నారు.